హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మేమైతే వినాయక చవితికి స్వామివారికి ఏమేమి నైవేద్యాలు పెట్టాను నేను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చేసినవి మీకు వీడియో పెట్టాలంటే చాలా లెంతీ వీడియో అయిపోతుంది కనుక చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. వినాయక చవితికి అయితే స్వామివారికి స్వీట్ అనేది కంపల్సరీ పెట్టాలి కనుక చక్కెర పొంగల్ అయితే చేశానండి. అలాగే పులిహార చేశాను, కుడుములు చేశాను, కొంచెం దధియోజనం చేశాను. చలివిడి వడపప్పు అనేది కంపల్సరీ ఉండాలి, పానకం ఉండాలి. అలాగే స్వామివారికి మనం ఏమైతే ఉన్నామో వాటితో పాటు రైస్ కూడా పెట్టాలి కనుక రైస్ అయితే వార్చి పక్కన పెట్టుకున్నాను. పప్పు టమాటా వండి అలాగే చిక్కుడుకాయ ఫ్రై చేశాను, కొబ్బరి వేసి. ఆగాకరకాయ, దాన్ని బోడకాకరకాయ అని కూడా అంటారండి, బోడకాకరకాయ కూడా ఫ్రై చేశాను. కొంచెం పెరుగు కూడా పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే నేను అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటే అప్పుడు మా వారు ఆయన పనిలో ఆయన ఉన్నారండి. ఎందుకంటే దేవుడిని సిద్ధం చేయాలి కదా, దేవుడికి పాలవిల్లు అది కట్టాలి కనుక ఆయన స్వామివారి దగ్గర పాలవిల్లు అవి కట్టడానికి ఆయన పనులు అవి చేసుకుంటూ ఉంటే నేనైతే వంట అనేది నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. ఇదిగోండి స్వామివారి అలంకరణ అయితే మేము ఈ విధంగా చేసుకున్నామండి. సింపుల్గానే చేసాము. చాలామంది చాలా రకాలుగా స్వామివారిని అలంకరించుకుంటారు. కొంతమంది అయితే అరటి కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ సైడ్ ఈ సైడ్ కూడా అలా పెట్టుకుని స్వామివారిని పూజ అనేది చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక ఆనవాయితీ ప్రకారం పూజ అనేది చేస్తూ ఉంటారండి. మేమైతే సింపుల్గానే అలంకరించుకున్నాం. పళ్ళు అయితే సింపుల్గానే తెచ్చుకున్నామండి. మనకున్న స్తోమతను బట్టి స్వామిని మనం పూజించుకోవాలి కనుక ఈ విధంగా అయితే అలంకరణ అనేది చేసుకున్నాం మేము. ఇదిగోండి మా బొజ్జ గణపయ్య, చూడండి ఎంత బాగున్నారో. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో స్వామివారికి అస్సలు పూజలు ఒక రకంగా ఉంటాయి. అలాగే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా స్వామివారు వస్తూ ఉంటారు. అలాగే ఆ పూజలు అనేవి కూడా చాలా బాగా చేస్తూ ఉంటాం మనకు వచ్చిన విధంగా. ఎందుకంటే స్వామివారి పూజకైతే అరటిపళ్ళు, పువ్వులు, కొంచెం పళ్ళు, అలాగే కొబ్బరికాయలు, పత్రి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. కథ చదవడానికి కూడా అవన్నీ కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాను. పసుపు, కుంకుమ, అక్షంతలు, అగరబత్తీలు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు తొందరగా లేచి ఏమైనా కావాలంటే లేగవలసిన అవసరం ఉంటుంది కదా. అలాగే సంకల్పం కోసం కూడా ఒక దాంట్లో కొంచెం అక్షంతలు, పువ్వులు అవన్నీ వేసుకొని ఒక రాగి పాత్ర కానీ, ఇత్తడి కానీ, లేదంటే వెండి కానీ మనకున్న స్తోమతను బట్టి సంకల్పం కోసం ఒక పాత్రను అయితే పెట్టుకోవాలండి. కలిసి అంటారు దాన్ని కూడా, అది కూడా పెట్టుకోవాలి. అలాగే పసుపు గణపతిని చేసుకోవాలి కనుక పసుపు గణపతిని చేసుకున్నాము. పసుపు గణపతికి ఎప్పుడు కూడా బుట్ట అనేది పైనే పెట్టాలండి. అమ్మవారికి మాత్రమే పసుపుతో మనం చేసినప్పుడు ఎదర పెట్టాలి. అలాగా మనం చేసుకుని సిద్ధం చేసుకోవాలి. అలాగే గణపతిని పెట్టేటప్పుడు కూడా ఒక రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్లో కానీ బియ్యం పోసుకొని ఒక 3 పుప్పుళ్ళు అప్పుడు గణపతిని మనం పెట్టుకోవాలండి. దీపారాధన అయితే చేసుకుంటున్నాము నేను మా వారు కూడాను. పూజ అనేది చాలా సింపుల్గానే చేసుకున్నామండి. ఎందుకంటే గణపతి పూజ మీకు తెలిసిందే, ప్రతి ఒక్కరికి కూడా ఏ పూజ అయినా సరే మనకు వచ్చిన విధంగా చేసుకోవచ్చు. కొంతమంది అయితే పంచోపచార పూజ చేస్తారు, కొంతమంది అయితే షోడశోపచార పూజ విధానంగా కూడా చేస్తూ ఉంటారు. 16 ఉపచారాలు అయితే చేయాలండి. మేమైతే షోడశోపచార పూజ విధానం చేసాం. 16 ఉపచారాలు స్వామివారికి చేసిన తర్వాతే అప్పుడు సంకల్పం అన్నీ చెప్పుకొని పూజ అన్నీ చేసుకుంటూ రావాలి. అప్పుడు కథ చదువుకోవాలండి. ముందుగా అయితే ఆచమనం చేసుకున్నాము. తీసుకున్న తర్వాత అప్పుడు మనం పూజా విధానంలోకి అయితే వెళ్ళాలి. గణపతిని చిన్నప్పటి నుంచి పూజించడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నతనం నుంచి గణపతి పూజ అనేది, అలాగే గణేష్ చతుర్థి అనేది చాలా ఇష్టం అండి. పండుగలు ఏవైనా మన అందరికీ ఇష్టమే, కాకపోతే గణేషుని పూజ అనేది మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఏంటో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడాను. అలాగే గణేష్ చతుర్థి రోజున పాలవిల్లు అవి కట్టడం ఇవన్నీ కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మనకి పెళ్ళయి పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఈ గణేష్ చతుర్థి పూజా విధానం అనేది చాలా ఇదిగా ఉంటుంది. అలాగే పాలవేలు కట్టుకోవడం ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపిస్తుంది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకైతే ప్రతి సంవత్సరం కూడా గణేషుని పూజ చేసేటప్పుడు పాలవేలు అలంకరించి చక్కగా చేసుకోవాలని అనిపిస్తుంది. మనకున్న దాంట్లో పువ్వులతో అయితే ఈ విధంగా అలంకరించుకొని స్వామివారి పూజ అనేది చేసుకున్నాము. పూజా విధానం అనేది మనకు వచ్చిన విధంగా ఎవరైనా చేసుకోవచ్చండి. స్వామివారికి కంపల్సరీ కుడుములు పెట్టాలి కనుక అవి రవ్వ కుడుములు కానీ, లేదంటే కొంచెం గురిపిండితో చేసిన బెల్లం కలిపి చేసిన కుడుములు కానీ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే జిల్లేడు కాయలు అని చెప్పి జిల్లేడు కాయలను కూడా చేసుకుంటారు. జిల్లేడుగా అంటే కుడుములనే అలా పిలుస్తూ ఉంటారు. కొంతమంది
ఉరిపిండిలో బెల్లం వేసి అలాగే శనగపప్పు వేసి కొంచెం కొబ్బరి వేసి జిల్లేడుకాయలు అని చెప్పి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారండి. కంపల్సరీ స్వామికి కుడుములు అలాగే పాల తాలికలు కానీ చేస్తారు. అలాగే ఉండ్రాళ్ళు అని చెప్పి బెల్లం వేసి పెసరపప్పు వేసి ఉండ్రాళ్ళు కూడా చేసి పెడుతూ ఉంటారండి. అలాగే తాలికలు ఇవన్నీ కూడా ఎదురుగుండానే అమ్మ ఉంటారు. అమ్మ అయితే చేసి ఇచ్చారు. తాలికలు అయితే అంతవరకు వెళ్ళలేదు నేను, ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కనుక నేను సింపుల్గానే చేశానండి. ప్రసాదం పెట్టుకోవడానికి అయితే అమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని కూడా పెట్టాము మేము. ఎందుకంటే స్వామివారి పూజా విధానం అయితే ఈ విధంగా చేసుకుంటూ వచ్చాము. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా స్వామివారి పూజ చేసేటప్పుడు మన బుక్స్ ఉన్నా లేదంటే ఏ పని చేసేవాళ్ళు ఏ వృత్తి చేసేవాళ్ళు వాటికి సంబంధించిన అన్నీ కూడా పెట్టి పసుపు అది రాసి కొంచెం పొట్టు పెట్టి స్వామివారి దగ్గర పెట్టి పూజ అనేది చేస్తూ ఉంటారండి. అలా మేము కూడా చేస్తూ ఉంటాము. ఇదిగోండి విధానం అయితే మేము ఈ విధంగా చేసుకున్నాము. ఎప్పుడు దీపారాధన చేసినా దీపారాధన కింద కూడా ప్లేట్ అనేది పెట్టుకోవాలి. అలాగే పువ్వులతో అలంకరించుకోవాలి. కొంచెం పసుపు బొట్టు కూడా పెట్టుకోవాలండి. పసుపు రాసి కానీ లేదా గంధం రాసి కానీ బొట్లు పెట్టాలి. అక్షంతలు వేసుకోవాలి. దీపారాధన కూడా అలాగే అలంకరించుకొని పూజ అనేది చేసుకోవాలి. పసుపు గణపతి లేకుండా పూజ అనేది ఇప్పుడు చేయకూడదండి. ఈ విధంగా చేసాము. ప్లాస్టర్ పాస్తో ఉన్న గణపతిని పూజించకూడదు. ఈ విధంగా మట్టి గణపతిని పూజించడం వల్ల పర్యావరణంకి ఏ విధమైన హాని ఉండదు. అలాగే వాటర్లో మనం స్వామివారిని నిమజ్జనం చేసినప్పుడు కూడా చక్కగా కరుగుతుంది కనుక ఈ మట్టి గణపతి బెస్ట్ అని చెప్తారు. అలాగే మంచిది కూడా మనం చేయడం వల్ల కూడా అండి. వీలు లేని వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్లాస్టిక్ దాంట్లో ఈ మట్టి గణపతి అనుకోండి ఈజీగా మనం వాటర్ పోసి ఉంచి ఆ వాటర్ కొంచెం తేరుకున్నాక అది మొక్కలు పోసి ఆ మట్టిని మన కుండీలో వేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చండి. అపార్ట్మెంట్లో అది ఉన్నవాళ్ళు ఎవరికైనా కుదరలేని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. స్వామివారి అక్షింతలు అవి కూడా మనం తొక్కకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. స్వామివారి పూజ చేయడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా ఉంటుంది. చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లల చేత చేయించడం వల్ల వాళ్ళు చక్కగా చదువుకోగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కథ విధానం కూడా వాళ్ళకి చక్కగా వివరించి చెప్పడం వల్ల చక్కగా వినగలుగుతారు. ఇదిగోండి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాం. లైట్లు అయితే పెట్టారు మా వారు కూడా. ఒక్కొక్కళ్ళు అయితే 3 రోజులు ఉంచుకుంటారు, 5 రోజులు, 9, 11, 21 అలాగా మన స్తోమతను బట్టి మనం చేసే ఓపికను బట్టి స్వామివారిని మనం ఎన్ని రోజులు ఉంచుకోవాలనేది ముందుగానే మనం నిర్ణయించుకుని దాని ప్రకారం పూజా విధానం అనేది చేసుకోవాలండి. ఉదయం సాయంత్రం కూడా పూజా విధానం కంపల్సరీ చేయాలి. ఏ రోజుకి ఆ రోజు మనం ఒక 3 రోజులు ఉంచుకున్నా 5 రోజులు ఉంచుకున్నా నైవేద్యం అనేది ఇప్పటికప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక రోజు నైవేద్యం పెట్టి సాయంత్రం ఏదో ఒకటి పెట్టకుండా ఉండకూడదండి. కంపల్సరీ నైవేద్యం అనేది ఏదో ఒకటి పెట్టాలి. స్వామివారికి పండు కానీ ఏదైనా నైవేద్యం చేసి పెడుతూ ఉండాలి. అలాగే స్వామివారి పూజ మిగతా రోజుల్లో మనకి 2-3 రోజులు ఉంచుకోగలిగితే అష్టోత్తరం అయినా చదువుకోవచ్చు. పూజా విధానం అయితే లఘు పూజ రూపంలో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఏ విధంగా చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ప్రతి రోజు నా వీడియోస్ని కనుక చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఏ వీడియో చూసినా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ని తెలియపరచండి. మీకు ఏ వీడియోస్ కావాలి, ఏ విధంగా నేను ముందుకు వెళితే బాగుంటుంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నేను దాన్ని ఫాలో అవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి తాలికలు అవి కూడా నేను నైవేద్యంగా పెట్టుకున్నాను. నైవేద్యం కోసం స్వామివారికి అన్నీ సిద్ధం చేసుకుని కథ అన్నీ చదువుకుని ముందు నైవేద్యం అది పెట్టుకొని కొబ్బరికాయ అన్నీ కొట్టుకొని నైవేద్యం అవి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కథ చదువుకుంటున్నాము. ఈ విధంగా అయితే స్వామివారి పూజ చేసుకున్నామండి మేము. ఈ రోజు ఉదయం అంతకు ముందు రోజు అయితే వర్షం అయితే బాగా పడుతుంది. పడ్డం అలాగే పనులు అవి కొంచెం గబగబా చేయలేకపోవడం వర్షం పడుతున్న టైంలో అలా అనిపించిందండి. అయినప్పటికీ కూడా వర్షం పడుతున్నప్పటికీ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా పూజలు చేసుకోగలిగారు. మా వీధిలో కూడా వినాయకుడిని చక్కగా పెట్టారు. స్వామివారిని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ వినాయకుడిని కూడా పూజ చేసేవాళ్ళు ఉన్నారు. వినాయకుడి గుడి ప్రతిష్ఠించిన గుడి కూడా ఉందండి. అక్కడ కూడా పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ విధంగా అయితే పూజలు అయితే చేసుకున్నాం. చక్కగా ఈ రోజైతే మనసు చాలా పీస్ఫుల్గా ఉంది, హ్యాపీగా అనిపించింది. స్వామివారి పూజ చేసుకున్న తర్వాత కథ అది చదువుకున్న తర్వాత హారతి ఇచ్చుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.